జీవుని చిత్తము పరబ్రహ్మం నందు ఉన్నప్పుడే సత్యం. జీవుని చిత్తము ఎంతకాలం త్రిగుణులతో కూడి ఉంటుందో అంతకాలం మాత్రమే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు పనిచేసి లోక వ్యవహారములైన అనుభవంలో అన్ని పరంపరలు కలవు. కళ ఉన్నంత వరకే కళలోని సుఖం నిజమైనట్లు ఇంద్రియములు వాని ప్రవృత్తులు ఉన్నంత వరకే వ్యవహార జగత్తు సత్యము దేహంలోనివి పోతున్నవి. కనుక ఇంద్రియములు ప్రవృత్తులు మనస్సు మాయమైనప్పుడు అవి సాధించుకున్న సత్యములు అసత్యములే అవుతాయి. చిత్తమునకు పూర్వము సంస్కారములు ఉంటాయి. అవి ధర్మము అధర్మము రూపంలో ఉంటాయి. ఈ రెండు విధములైన సంస్కారములతో కూడి ఉండటం చేత చిత్తము ఇంద్రియార్థములపై ఆసక్తి కలిగి ఉంటుంది. అట్టి చిత్తము త్రిగుణములతో ప్రవహిస్తూ ఉంటుంది. సంస్కారములను అనుసరించి దేవతలు జంతువులు నరులు అను దేహములు ధరిస్తుంది. అట్టి దేహములలోని చిత్తము కాలమును అనుసరించి దుఃఖములను సుఖములను సుఖ దుఃఖములను ఫలములుగా అనుభవిస్తుంది. ఈ అనుభవములు జీవునికి ప్రత్యక్షమవుతాయి. అవి స్థూల రూపములు సూక్ష్మ రూపములుగా ఉంటాయి. చిత్తం గుణముల నుండి వేరైనచో ముక్తికి కారణం అవుతుంది. నేతిలో వత్తి పెట్టి దీపం వెలిగిస్తే పొగతో కూడిన జ్యోతి పుడుతుంది. మరి నేయి వత్తి నశించినచో ఇత్తు పొగగా మంటగా నుండుట మాని నిజ స్థితిని పొందుతుంది. అట్లే గుణములతోనూ కర్మలతోనూ సంబంధించిన మనస్సు సత్సంబంధములైన జన్మలను కలిగిస్తుంది. గుణములు కర్మలు లేనప్పుడు మనసునందు అంతర్యామి ఉంటాడు. మరి జ్ఞానేంద్రియములు 5 ఇంద్రియములు మీద పనిచేయు ప్రజ్ఞలు 5 వాని యందు అభిమానం అనున్నవి. 11 మనసుకు ఏర్పడు వృత్తులు. మరి ఈ వృత్తులలో కూడినప్పుడు మనసు లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. మనసు వృత్తులను కాక మిగిలిన భాగం అంతర్యామే కానీ జీవుడు కాడు. జీవులకు వాయువు ప్రాణమై ఉన్న వాయువే కానీ జీవుడు కాడు. అట్లే ఈశ్వరుడు జీవులలో అంతర్యామి అయినా అతడు అతిథుడే కానీ జీవుడు కాడు. మరి జీవుని స్వరూపము నిండి ఉంటాడు. ఇట్లు తెలియటయే జ్ఞానం. ఇట్లు ఇంద్రియాదులుగా తన్ను తాను చూచుకుంటయే మాయా జ్ఞానం. మరి జ్ఞానం కలుగుట వలన మాయ దొరుకుతుంది. అంతకుముందు జీవుడు ఇంద్రియాలతో సాంగత్యం విడవలేదు. కామము క్రోధము మున్నగు శత్రువులను 6 జయించి తన అంతర్యామిత్వము ఎరిగినవాడే ఈశ్వరుడు అనబడతాడు. మరి చిత్తము ఇంద్రియార్థములకు అంటి ఉన్నంత కాలము జీవుడు సంసార చక్రమును పరిభ్రమిస్తుంటాడు. మనసు తనలో ఒకటిగా లీనం కానిచో ఎంతటి మహావీరులకైనను అది శత్రువే. మరి దాని యందు ఎమర్పాటు లేనిచో తన యందు అది లీనమవుతుంది. అప్పుడు ఇష్టానిష్టములపై ప్రవర్తించదు. ఎమర్పాటు లేకుండాటకు చేయు సాధన అంతర్యామి అయిన నారాయణుని స్మరణే ఆయుధంగా తీసుకొని చిత్తమును జయించాలి. ఇట్లు భరతుడు వివరింపగా రహుగనుడు అతని మహిమకు ఆశ్చర్యపడి నమస్కరించి ఇట్లా అన్నాడు: కారణజన్మమైన ఈ దేహము పరివ్రాజక వేషము. మరి ఈ బ్రాహ్మణత్వము, ఈ ఆత్మజ్ఞానము, ఈ సాటిలేని శాంతగుణము ఒక్కొక్కటి నమస్కరింపదగిన గుణములు. మరి ఇక నీవు మారువేషంన ఈ గొప్పదనము ప్రకటన చేయుటకు తిరుగుట, ఇష్టం వచ్చిన చోట తిరుగుట, నన్ను అనుగ్రహించుట నమస్కరింపదగిన గుణములు. మేము నిన్ను కనుగొనుట కన్నా ముందే నీవు మా దగ్గరకు వచ్చుట అన్నిటికన్నా విశేషం కదా. మరి జ్వరంతో బాధపడు రోగికి రుచికరమైన మందు లభించినట్లు, ఎండలో తాపం చెందిన వానికి చల్లని నీరు దొరికినట్లు, అహంకారం అనే పాముకాటు విషయంతో బాధపడుచున్న నాకు మీ పలుకులు రూపమైన అమృతం తప్ప మరి ఒక మందు ఏమున్నది? బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను నా సందేహములన్నింటినీ నిన్ను అడిగి నివృత్తి చేసుకోదలిచాను. తగిన రీతిగా వివరింపమని వేడుకుంటున్నానని ప్రార్థించిన ఆ రాజుకు బ్రాహ్మణుడు ఇట్లు బదులు పలికాడు: రాజా, కనిపించిన ఫలితములన్నీ పూర్వకర్మల కారణం వలన కలిగినవి. వాని యందు సంబరపడుట సంసార బుద్ధిని లక్షణము. చిత్తము సంసార బంధంలో వర్తించినంత కాలము సత్వయోగం ఉపదేశించినా తెలుసుకోనలేదు. అంటే ఈ భూమిపై పాదములున్నవి. వారికి పైన పిక్కల పైన, ఆ పైన మోకాళ్ళు, ఆ పైన తొడలు, ఆ పైన నడుము, ఆ పైన పక్షస్సు, ఆ పైన కంఠము, ఆ పైన ఊపు,
ఈ మూపు పైన పల్లకి బొంగు, దానిపైన పల్లకి, ఆ పల్లకిలో నీవున్నావు. నీవు అందరికన్నా గొప్పవాడేవని భావిస్తున్నాను. నీవు రాజు అనుకుంటే నీ గర్వం కారణం. కష్టపడుతున్న ప్రజలను చూసి జాలిపడలేవారు జారి లేక వారిపై హద్దులు పెట్టి అదే పరిపాలన అనుకోవడం గొప్ప సాధన అవునా? మరి నేను పరిపాలకుడను అనే గర్వం నీకు ఉండుట వలనే మా వంటి వారి సభలో నీకు పూజ్యత లేదు. రాజా, ఈ సమస్త జీవరాశులకు నివాస స్థానం ఈ భూమి అయినట్లు సమస్త సృష్టికి కారమైన ఉత్వంను ఈ తత్వమును నీకు ఉపదేశిస్తాను. అది పరిశ్రమ చేసేసో అర్థమయ్యేది కాదు. జీవులకు పనికొచ్చే మంచి పనులు చేసినప్పుడు మాత్రమే బోధపడుతుంది. పరమాణువుల సమూహం కలిసి ఈ భూమి అయినది. అట్లే అవిద్య మనసు అను రెంటికి కలయిక చేయి జగత్తు పుట్టినది. అవిద్య మనస్సు కలయిక వలనే ఈ జగత్తు అంతా పుట్టింది. మరి ఉన్నది అంతర్యామే గాని పుట్టినది జగత్తు చూచువాడు. మరి చూడబడినదని రెండు ఏర్పడిన ఒకదానితో ఒకటి సంబంధం ఏంటనే జగత్తుగా. మరి అంతర్యామి రెండుగా ఏర్పడిన చూచుబడిగా ఒక భాగం ఏర్పడినప్పుడు దానిని మనస్సు అంటారు. మరి చూడబడినదిగా ఏర్పడిన రెండవ భాగమే అవిద్య లేక జ్ఞానము. అజ్ఞానము. అవిద్య లేక అజ్ఞానం. చూడబడినది జ్ఞానం అవుతుంది, కానీ అజ్ఞానం ఎట్లవుతుందని సందేహం కలగవచ్చును. చూడబడినది అంతర్యామే కానీ వేరు కాదు. అది వేరుగా చూడబడినదిగా ఏర్పడే అజ్ఞానం. ఉన్నదాన్ని చూడక కల్పించుకునే దానిని చూడుటే అజ్ఞానం. మరి ఇట్లు అవిద్య మనస్సు అనున్నవిచే జగత్తు కల్పింపబడినవి. మరి కల్పన శాఖోపశాఖలుగా వృద్ధి చెందినది. సన్నము, లావు, పెద్దది, చిన్నది అనే భేదములు అన్నీ చూడబడినది. కల్పింపబడిన తర్వాత తెరపై పడినటి బొమ్మలే. జీవుడు పదార్థం అనే భేదములు, స్వభావములు, అభిప్రాయములు అనే భేదములు, కాలభేదములు, నామభేదములు, వేరువేరు బుద్ధిభేదములు అదేవిధంగా ఏర్పడినవే ఇన్ని రూపములతో కల్పింపబడిన మాయ లేక అవిద్యే జగత్తుకు కారణము. అవిద్య చేత ఈ జగత్తు అంతర్యామి కన్నా రెండవదిగా ఏర్పడి కనిపించుతున్నది. లోపల వెలుపల భేదం కూడా దీనిలోని భాగమే. చూచువాని లోపల వెలుపల గల అంతర్యామి ఇన్నిగా కనిపించుతున్నది. మరి అట్లుగాక అంతర్యామి చూడబడినప్పుడు చూచువాడు చూడబడినది అని రెండు ఒకటై అది స్వయంగా వెలుగుతుంది. దానినే భగవంతుడు అని అంటారు. జగత్తుగా కల్పితమైన ఏవి అంతర్యామి అంటలేవో కనుక అది ఎప్పుడు నువ్వు పరిశుద్ధమే అని తెలిసినది. అదే కనుక జ్ఞానరూపమైన వ్యాప్తి పొంది ఉన్నది కనుక దాన్ని బ్రహ్మం అనబడుతుంది. ఉన్నది కనుక శాశ్వతమైన సత్యమని అనబడును. అది ఎట్లు ఒకటే దాని అందు చూడబడు జగత్తు అసత్యము. చాలు.